హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తుంది సాయి కళా షెడ్లోని డిస్ప్లే కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే 1 feet నుంచి 15 feet విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం అదని ఫ్రెండ్స్. ఇక్కడైతే లోపలైతే అన్ని విగ్రహాలు అయితే రెడీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, డిస్ప్లే విగ్రహాలు అయితే వీళ్ళైతే ఫస్ట్ అయితే రెడీ అయితే చేశారు. మనమైతే డిస్ప్లే విగ్రహాలు చేద్దాం. అలాగే ఈ షెడ్లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏంది అనేది అయితే మన ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 8 feet గణపతి ఫ్రెండ్స్. చూడండి, ఒక యూనిక్ డిజైన్తో అయితే కలర్లో అయితే ఇచ్చారు విగ్రహానికి. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. వినాయకుడు అయితే సింపుల్గా కూర్చొని అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చూడండి, కలర్ కూడా ఒక యూనిక్ డిఫరెంట్ కలర్తో అయితే వినాయకుడిని అయితే రెడీ అయితే చేశారు. వినాయకుడికి కలర్ అయితే అలాగే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే కొన్ని డిస్ప్లే గణపతులు అయితే ఆల్రెడీ రెడీ అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా దాదాపు 8 feet అయితే ఉంది. పైన అయితే షూని ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్ తోటి అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే వినాయకుడు అయితే సింపుల్గా కూర్చొని అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి, జ్యువెలరీ వర్క్ అయితే ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహాలకైతే జ్యువెలరీ వర్క్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. అలాగే కలర్లు కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలకైతే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి నందీశ్వరుడు మీద వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు సింపుల్గా. బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు, కానీ గోల్డ్ ఫినిషింగ్ బదులు సిల్వర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, ఈ షెడ్లో అయితే ఇంకా మేకింగ్ అయితే జరుగుతున్నాయి విగ్రహాలు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. చూడండి, ఈ విగ్రహం సేమ్ విగ్రహం డిఫరెంట్ కలర్స్తో అయితే వీళ్ళైతే విగ్రహాలను అయితే రెడీ అయితే చేశారు. ఒక్కొక్క విగ్రహానికి అయితే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే బ్లూ కలర్ ఇచ్చే పంచ అయితే అందించుకోవడం మీద వినాయకుడు అయితే కూర్చున్నాడు. ఇక్కడైతే మీరు జ్యువెలరీ వర్క్ అయితే గమనించారు ఫ్రెండ్స్. ఒక జ్యువెలరీ వర్క్ అయితే విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ కూడా చేంజ్ చేసి కలర్లు అయితే చేంజ్ అయితే చేశారు. చాలా బాగుంది. చూడండి, ఈ విగ్రహం అయితే వినాయకుడు అయితే ఏనుగు మీద అయితే కూర్చున్నట్టు అయితే ఇచ్చారు. పక్కన షూలు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పక్కన బ్యాక్గ్రౌండ్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అది కూడా ఒక యూనిక్ కలర్లో అయితే ఇచ్చారు విగ్రహానికి అయితే. చూడండి, వినాయకుడు అయితే కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చుని ఇటు పక్క అయితే ఏనుగులు అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ స్టోన్ వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్ వినాయకుడికి అయితే. చూడండి, అది కూడా ఒక డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇలాంటి విగ్రహాలు అయితే ఈ షెడ్లో అయితే దాదాపు అది 12 feet దానికైతే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. చూడండి, ఇది కూడా 14 feet దానికైతే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా నీట్గా చాలా మంచిగా అయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే. విగ్రహం హైట్ వచ్చేసి 14 feet అయితే ఉంది. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. పూర్తి వర్క్ అయ్యాక కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాం. చూడండి, కిరీటానికి అయితే గోల్డ్ ఒకటి వేయాలి, జ్యువెలరీ వర్క్ అయితే గోల్డ్ ఒకటి వేయాలి. అంతే ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే పూర్తిగా అయిపోయింది. ఇది వచ్చేసి దాదాపు 14 feet అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. పంచ కలర్ లైన్ అలాగే బాడీ కలర్ లైన్ ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ అయితే చేస్తున్నారు. ఫినిషింగ్ కూడా 100% ఫినిషింగ్తో అయితే ఉన్నటువంటి విగ్రహాలు అయితే వినాయకుడి చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు విగ్రహానికి అయితే. కాన్సెప్ట్ అయితే బాగుంటుంది విగ్రహం అయితే. ఇంకా కలరింగ్ అయితే ఉంది, కొద్దిగా కలర్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాము. ముందుగా అయితే మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే నోటిఫికేషన్స్ వస్తే మీరు అయితే వెంటనే చూసుకోవచ్చు. ఈ షెడ్ పేరు వచ్చేసి సాయి కళా ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే 8 feet అయితే ఉంది విగ్రహం అయితే. మహారాజా స్టైల్ అయితే కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద విగ్రహం అయితే. దాదాపు 8 feet అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందాక చూసిన విగ్రహం ఫ్రెండ్స్. ఇది అయితే ఈ షెడ్లో అయితే ఈ అయితే 12 feet విగ్రహం. చాలా వెడల్పు కూడా బాగానే ఉంటుంది. 8 feet కనుకుంది వెడల్పు అయితే. హైట్ వచ్చేసి 8 feet కనుకుంది. చూడండి, ఇది కూడా మహారాజా స్టైల్ అయితే కూర్చొని ఫ్రెండ్స్ విగ్రహం అయితే. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే నీట్గా అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే విగ్రహం అయితే. అలాగే పంచ కలర్లు అయినా అలాగే బాడీ మీద స్టోన్ వర్క్ అయినా అలాగే జ్యువెలరీ వర్క్ అయినా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహం. దాదాపు 8 feet అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. పైన అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే. జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ విగ్రహం వచ్చేసి నందీశ్వరుడు మీద వినాయకుడు అయితే కూర్చున్నాడు. చూడండి, సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. అలాగే ఇందాకైతే మనం చూసాం అదే విగ్రహాన్ని అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడైతే హరహర మహాదేవ స్టైల్లో అయితే ఒక విగ్రహాన్ని అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఒక యూనిక్ డిజైన్తో అయితే ఉంది. కింద అయితే నందీశ్వరుని వచ్చి వినాయకుడు కూర్చున్న స్టిల్లు అలాగే వెనకాల అయితే డమరుకం ఇచ్చాడు, శూలం ఇచ్చారు. పైన అయితే గంగమాతను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. నందీశ్వరుడు అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే కూర్చొని ఉన్నాడు. నందీశ్వరుడు మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు. అది కూడా హరహర మహాదేవ స్టైల్లో అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేస్తాం ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే.
ఇక్కడైతే విగ్రహాలు అయితే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది, బుకింగ్ నడుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడి తలపాక అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఈ విగ్రహానికి అయితే. అలాగే చూడండి వినాయకుడు కింద అయితే ఇటు పక్క అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మూషికనైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. కింద అయితే చూడండి అయ్యే విగ్రహాలు అయితే ఈ లైన్ మొత్తం అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. కింద అయితే కొన్ని విగ్రహాలకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేశారు. అలాగే చూడండి ఈ విగ్రహం కిరీటాన్ని అయితే అమ్మవారిలో అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ జ్యువెలరీ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి పొట్ట మీద అయితే వినాయకుడికి అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికి గోల్డ్ ఫినిషింగ్ అయితే చేశారు. వినాయకుడి చెవులు అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ విగ్రహానికి అయితే కిరీటం వర్క్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్లు అయినా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. అయ్యే విగ్రహాలు డిఫరెంట్ కలర్స్తో అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు ముందుగా వస్తే మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే మీరైతే నచ్చిన కలర్తో అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవాలి. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఈ విగ్రహం కూడా దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం కిరీటం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. అదే విగ్రహం ఫ్రెండ్స్ ఇది కూడా. ఇదైతే కలర్ బాగుంది, పంచ కలర్ బాగుంది, బాడీ కలర్ అయినా అలాగే కిరీటం వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే. చూడండి ఈ విగ్రహం అయితే వినాయకుడు అయితే డోల్ వాయిస్తుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే నందీశ్వరుని అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే శివుడు పార్వతిని అయితే ఇచ్చారు. నందీశ్వరుని కూడా ఇచ్చారు. నందీశ్వరుడు మీద అయితే వినాయకుడు అయితే నిలబడి నందీశ్వరుడు మీద అయితే శివుడు అయితే నాట్యం చేస్తున్నట్టు ఇచ్చారు. అలాగే ఇటు పక్కన చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ కనుకైతే ఉంది. కింద డమ్మరూపం అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే కూర్చొని వెనకాల అయితే నెమలి ఆకారంలో ఉన్న ఆకునైతే ఇచ్చారు. చూడండి చాలా నీట్గా అయితే ఉంది విగ్రహం. చూడండి ఈ విగ్రహం అయితే ఇక్కడైతే మూషికని అయితే ఇచ్చారు. కింద మూషిక మీద వినాయకుడు కాలు అయితే కూర్చున్నట్టు ఇచ్చారు. ఇది కూడా దాదాపు 12 ఫీట్స్ కనుకైతే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే ఫినిషింగ్ అయితే 100% ఫినిషింగ్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి విగ్రహాలు. ఒక్కొక్క విగ్రహం అయితే దాదాపు ఇక్కడైతే 5 ఫీట్స్ నుంచి అయితే 12-15 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం ఇందాక మనం చూసిన విగ్రహం అయితే ఇదైతే బ్యాక్గ్రౌండ్ చాలా నీట్గా అయితే ఇచ్చారు. పంచలైతే ఒక యూనిక్ డిజైన్ కలర్లు అయితే వేస్తున్నారు. పంచలకైతే వీళ్ళు అయితే చాలా ధోతికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది బాడీ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వినాయకుడికి అయితే. జ్యువెలరీ వర్క్ అయినా అలాగే పంచ కలర్ అయినా వినాయకుడి కూర్చున్న స్టిల్ అయినా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, లైక్ అయితే చేయండి.